Hi, hello, welcome to Dialogue TV, anything and everything. రెండి గుండమ్మ కథ టాలీవుడ్ లో రీసెంట్ గా దుమ్ము రేపుతున్న హాట్ అండ్ క్రేజీ టాపిక్ ఇదే. ఏంటి నిజంగానా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, 1962లో విజయవాహిని సంస్థ కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, సూర్యకాంతం లాంటి హేమీలతో నిర్మించిన గుండమ్మ కథ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్ గా నిలిచిపోయిన గుండమ్మ కథని మళ్ళీ నందమూరి, అక్కినేని వారసులతో తీస్తే బాగుంటుందని 30 ఏళ్ల తర్వాత అంటే 1992 కాలంలో చాలా ప్రయత్నించారు. ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ, ఏఎన్ఆర్ కొడుకు నాగార్జునలతో గుండమ్మ కథని ఆ కాలానికి తగిన మార్పులతో రెడీ చేశారట. అప్పటికే నందమూరి, అక్కినేని వారసులుగా బాలకృష్ణ, నాగార్జున వరుస హిట్స్ తో ప్రేక్షకుల్లో గొప్ప క్రేజ్ ని సంపాదించారు. సూపర్ హిట్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ తో బాలకృష్ణ, కాసుల వర్షాన్ని కురిపించిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాతో నాగార్జున మంచి ఊపు మీద ఉన్న రోజులవి. ఆ కాంబినేషన్ వర్కౌట్ అయితే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరమే లేదు. అందుకే ఒక పాపులర్ కుటుంబ కథా చిత్రాల దర్శకుడితో స్టోరీ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయట. బ్లాక్ అండ్ వైట్ గుండమ్మ కథ సినిమాని అదే పేరుతో తీయటానికి అన్ని ఏర్పాట్లు చేశారట. ఎన్టీఆర్ అదరగొట్టిన అంజి పాత్రలో బాలయ్య బాబు, జేఎన్ఆర్ క్రేజీ నటనతో మెప్పించిన రాజా పాత్రలో నాగార్జున పర్ఫెక్ట్ అనుకున్నాక ఇక మంచి మనసున్న సావిత్రి పాత్ర లక్ష్మి, అలాగే పెంకపిల్ల సరోజగా నటించిన జమున క్యారెక్టర్స్ కూడా ఆనాటి పాపులర్ హీరోయిన్స్ ని సెట్ చేశారట. అలాగే కమెడియన్స్ రమణారెడ్డి, ఛాయాదేవి, విలన్ రాజనాల, ఇద్దరు హీరోల తండ్రి ఎస్వీఆర్ పాత్రల సెలక్షన్ కూడా పూర్తయిందట. అయితే టైటిల్ రోల్ సూర్యకాంతం పాత్రకి ఏ ఆర్టిస్ట్ అయితే బెటరా అనే అన్వేషణ సాగించిన ఓ పట్టాన సూర్యకాంతానికి రీప్లేస్మెంట్ గా ఎవరు కనిపించలేదట. గయ్యాళి గుండమ్మగా అద్భుతంగా నటించిన సూర్యకాంతాన్ని ఆ జనరేషన్ వాళ్లే కాదు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఎప్పటికీ మర్చిపోలేరు అనేది నిజం. ఈ సందర్భంగా ఒక్కసారి క్లాసిక్ మూవీగా పేరొందిన గుండమ్మ కథ సినిమా గురించి కొంచెం చెప్పుకుందాం. ఆనాటి జానపద బ్రహ్మ విఠలాచార్య కన్నడంలో తీసిన మన తొమ్మిద హెಣ್ಣు సినిమాలోని గయ్యాళి గుండమ్మ అనే పాత్రను చూసి అద్భుతంగా ఫీల్ అయిన వాహిని స్టూడియోస్ అధినేత బి నాగిరెడ్డి వెంటనే ఆ సినిమా హక్కుల్ని కొనేసి విజయ ప్రొడక్షన్స్ హిస్టరీలోనే ఫస్ట్ టైం రీమేక్ సినిమాని చేయటానికి సిద్ధపడ్డారట. ఆనాటి ప్రముఖ రచయిత డివి నరసరాజు గారితో ట్రీట్మెంట్ డైలాగ్స్ రాయించారట. కొన్ని కారణాల వల్ల సహ నిర్మాత చక్రపాణి గారు మళ్ళీ మొత్తం స్క్రిప్ట్ ని తిరగరాస్తూ విలియం షేక్స్పియర్ రాసిన ది టేమింగ్ ఆఫ్ ది షూ అనే కామెడీ నాటకంలోని క్యారెక్టర్స్ ఆధారంగా అద్భుతంగా కథని వండి వార్చి కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఆల్ టైమ్ హిట్ గుండమ్మ కథ చిత్రాన్ని రూపొందించారట. ఆనాటి సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అద్భుతమైన నటీమణులు సావిత్రి, జమున, ఆల్రౌండర్ ఎస్వీఆర్ లాంటి హేమీలు ఉండగా సినిమాకి గుండమ్మ కథ అనే పేరును పెట్టి విజయ బ్యానర్ వాళ్ళు సూపర్ డూపర్ హిట్ కొట్టారట. అంత గొప్ప సినిమాని మళ్ళీ బాలకృష్ణ, నాగార్జునుల క్రేజీ కాంబినేషన్ తో తీయాలనుకున్న సూర్యకాంతం పాత్రకి ఎవరో నచ్చకపోవటంతో ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయిందట. ఆనాటి నుంచి ఎవర్ గ్రీన్ క్లాసిక్ గుండమ్మ కథ సినిమాని మళ్ళీ రీమేక్ చేయాలని ఎందరో నిర్మాతలు, దర్శకులు, రచయితలు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. ఒకప్పుడు డి రామానాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్యల కాంబినేషన్ లో గుండమ్మ కథని రీమేక్ చేద్దాం అనుకున్నా గుండమ్మ క్యారెక్టర్ ని ఎవరు వేయాలి అనే ప్రశ్నకి సమాధానం దొరక్కే ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయిందట. ఇన్నేళ్లకి నందమూరి మోక్షజ్ఞ, అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెండీ గుండమ్మ
అనే కథ టైటిల్తో సినిమా రాబోతోందంటే అభిమానులకే కాదు ప్రేక్షకులందరికీ కూడా నిజంగా పండగే. ట్రెండీ గుండమ్మ కథగా మోక్షజ్ఞ అఖిల్ కాంబినేషన్ లో తీస్తారంటే నిజంగా అది హాట్ అండ్ క్రేజీ టాపిక్కే. ఎలాంటి కథనైనా గొప్పగా హ్యాండిల్ చేసే కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో హీరో కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా ఒకప్పుడు వచ్చిన మీనా చిత్రాన్ని ఈ తరానికి తగిన మార్పులతో సమంత నితిన్ల కాంబినేషన్ లో ఆ అనే చిత్రాన్ని తీసి సూపర్ హిట్ ని కొట్టాడు. ఇప్పుడు హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీతో అఖిల్ కంబ్యాక్ తో అదరగొట్టే అలనాటి గుండమ్మ కథని ట్రెండీ గుండమ్మ కథ టైటిల్ తో త్రివిక్రమ్ సూపర్ డూపర్ హిట్ చేస్తాడంటంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సినిమాల్ని ఈ తరం నటీ నటులతో రీమేక్ చేయటంలో చిన్న రిస్క్ కూడా ఉంటుంది. 1962లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయినటువంటి గుండమ్మ కథ సినిమాని ఆ ఏడాది తమిళ్లో మణిదన్ మారవిల్లై అనే పేరుతోటి రీమేక్ చేశారు. కానీ తమిళ్లో అది అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే చాలా ఏళ్ల తర్వాత 1980లో గుండమ్మ కథ సినిమాని స్వయంవర్ పేరుతో హిందీలో రీమేక్ చేస్తే అక్కడ యావరేజ్ గా ఆడింది. గుండమ్మ కథ సినిమా తెలుగులో మాత్రమే సూపర్ హిట్ అయి మిగతా భాషల్లో ఎందుకు హిట్ కాలేదు అని అనలైజ్ చేస్తే ఒక ముఖ్యమైన పాయింట్ దొరికింది. అదేంటంటే గుండమ్మ కథ సినిమాలో కామెడీ, పంచ్ డైలాగ్స్ తో పాటు నటీనటుల పెర్ఫార్మెన్స్, అలాగే ఆణిముత్యాల లాంటి పాటలు కూడా ఆ సినిమా విజయానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఒక్కసారి ఆ మధురమైనటువంటి పాటల్ని గురించి తలుచుకుందాం. కోలు కోలు ఎన్న కోలు నా సామి కొమ్మలిద్దరు మాంచి జోడు ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏనను అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే మౌనముగానే మనసు పాడిన వేణుగానమును వింటిదే మనకి మారలేదు ఆతని కాంత తీరలేదు హాయి రే ఎంత మధురమే హాయి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం కదరిల్లింది పురుష ప్రపంచం. విన్నారుగా, ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్స్ అంటే ఇవేగా. ఇంత అద్భుతమైన పాటల్ని గుండమ్మ కథ సినిమా కోసం పింగళి గారు రాయగా ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో ట్యూన్ చేయటం జరిగింది. మరి రాబోయే గుండమ్మ కథ సినిమాలో ఎలాంటి మెలోడియస్ సాంగ్స్ ఉండబోతున్నాయో లెట్ us వెయిట్ అండ్ సీ. తాతలు నటించిన సినిమాని తండ్రులు చేయలేకపోయినా ఇప్పుడు మనవాళ్ళు చేయబోతున్నారంటే హ్యాపీ న్యూసే అనాలి. టాలీవుడ్ బొనాన్జాగా ట్రెండీ గుండమ్మ కథ చరిత్రని సృష్టిస్తుంది. త్రివిక్రమ్ తన మ్యాజిక్ తో అదరగొట్టేస్తాడు అని అందరి నమ్మకం. అయితే మళ్ళీ $1000 క్వశ్చన్, హూ ఈజ్ గుండమ్మ? ఈ తరానికి తగ్గట్టు కథని మార్చి సరదా సన్నివేశాలతో మెస్మరైజ్ చేయాలన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గుండమ్మ ఆనాటి గయ్యాళి సూర్యకాంతానికి రీప్లేస్మెంట్ గా అవుతుందా? ఇఫ్ సో, ఎవరా గుండమ్మ? సినీ వర్గాల్ని కాంటాక్ట్ చేసినా ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని మాత్రం ఇవ్వటం లేదు. బట్ వెండి తెర మీద మరో అద్భుతం జరగబోతున్నట్టే. చూశారుగా, అదండి ఫ్లాష్ న్యూస్. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.